ప్లీజ్ సీఎం గారు స్ప్రోలోకి వచ్చారు. రండి సార్, ప్లీజ్ కమ్ మేడం. నానా నానా చెప్పు నాన్న. నువ్వు సీఎం కావాలరా? నేనా? నానా నానా డాక్టర్ నానా నానా మన ప్రియతమ నేత సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ మధ్యాహ్నం 1:30 మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్, సీఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచాడు. అర్జున్ చెప్పానా? ఎంత? ఓ 500 కోట్ల దాకా ఉంటుంది. 200 అడిగి బ్యాలెన్స్ మనం చూసుకున్నాం. ఓకే. మీరు యూ జస్ట్ లెట్ మీ నో అండ్ ఐ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు యూ. అర్జున్, అంత అయిపోయింది కదా మా. ఏం లేదురా, నీ ప్లానింగ్కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మీ నాన్న నా దగ్గర 50 కోట్లు క్యాష్, తర్వాత 100 ఎకరాల కొబ్బరి తోట, పంట పొలం అన్నీ ఉంచాడు. ఎందుకు మాయా నాకు ఇప్పుడు ఏం చెప్తున్నారు? అరే, నీకు చెప్పడం నా బాధ్యత కదరా. నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు, అమెరికా వెళ్ళిపోతావు. ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు తీసుకెళ్ళొచ్చని చెప్తున్నాను. ఒరే ఊరుకో ఊరుకో ఊరుకో. మీ నాన్నను గుర్తు చేద్దామని కాదరా, ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నా బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది. అందుకనే చెప్తున్నాను, మరేం కాదు. మరి వస్తాను. మీ నాన్న డైరీ. 1500 కోట్లు మీ మావయ్యకి ఆయన ఇచ్చింది. నీకు డబ్బిచ్చిన ఎవరూ కరెక్ట్ మనిషి కాదురా. వాళ్ళు నీకు డబ్బిచ్చింది కూడా ఆ ధనుకి భయపడి. $20,000 కోట్ల? అమ్మా, నాన్న దగ్గర 20,000 కోట్లు ఉన్నాయా? అంత కరప్ట్ అమ్మా నాన్న? నాన్న ఒక్కడే కాదురా, ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది. అందులో ఆయన ఒక పావు. ఎత్తులు వేశారు, ఆట ఆడారు, కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు. ఆయన పదవిలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది. దొంగల్ని క్రియేట్ చేశారు. ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని, వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని, ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే
ఏమనలేక ఇక తను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. అసలు పెద్దనానికి తెలుసమ్మా ఇవన్నీ? తెలుసుగాని పట్టదురా. ఆయనకి అహం, కులం పిచ్చి. ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్లే పాలించాలి అంతే. అది ఎలా చేస్తున్నారనేది ఆయనకు అనవసరం. ఆయన తమ్ముడిని చంపించింది ధను అని తెలిసినా కూడా ఊరుకుంటారు కానీ వేరే ఎవరిని సీఎం కానియ్యడు, నిన్ను తప్ప. నీకా ఛాన్స్ ఉందిరా. ఆయన కొడుగ్గా నీకా ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడతాను మీ పెద్దనాన్నతో. నువ్వు సీఎం అవురా. ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు, నువ్వు చేయి. చూడు, అవినీతిని అంతం చేద్దామని, కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేవో ప్లాన్లు ఆయన రాసుకున్నారు, అనుకున్నారు. కానీ ఏం చేయలేకపోయారు. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా వాళ్ళకి, ప్లీజ్.